916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంఘ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. నెల్లూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మంత్రి నారాయణ గెలుపొందారు, తర్వాత మంత్రి అయ్యారు. సో అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆయనే మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాత ఆయన సమస్యల మీద ఫోకస్ చేశారు. ప్రధానంగా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల పరిష్కారం మీద ఫోకస్ చేశారు. అలాగే నుడా మీద ఫోకస్ చేశారు. అలాగే ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు జరిగి ఉన్నాయో అక్రమ నిర్మాణాల మీద ఫోకస్ చేశారు. సుమారుగా 180 వరకు అక్రమ నిర్మాణాలు, అక్రమ లేఅవుట్లు వేసినట్టు కూడా ఆయన గుర్తించడం జరిగింది అన్నటువంటి ప్రచారం జరుగుతోంది. సో మొత్తానికి అక్రమ లేఅవుట్లు గుర్తించినటువంటి ఈ అక్రమ లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా వ్యవసాయ పొలాలు, పంట పొలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లేఅవుట్లుగా మారిపోయి అనధికారిక లేఅవుట్లు వేసి అమ్మేస్తున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతోంది. నుడా పరిధిలో చాలా చోట్ల ఇటువంటిదే జరుగుతోంది అని చెప్పేసి ఈ నుడా పరిధిలో జరిగినటువంటి అక్రమ లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో ఈ లేఅవుట్లన్నిటి మీద దృష్టి సారించడం జరిగింది. సో ఎవరెవరు అక్రమ లేఅవుట్లు వేశారు, ఏ ఏరియాలో వేశారు, ఎంత మేరకు వేస్తున్నారు, సో వీటన్నిటి మీద కూడా రెవెన్యూ యంత్రాంగం ఏదైతే ఉందో ఇప్పుడు ఆ యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి ఒక యంత్రాంగాన్ని కేటాయించడం జరిగింది, కొంత సిబ్బందిని కేటాయించడం జరిగింది దాని మీద. సో ఏ లేఅవుట్లు అక్రమ లేఅవుట్లు గుర్తించండి, వాటి మీద చర్యలు తీసుకుందామని. సో ఫ్యూచర్లో ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు నారాయణ అనేది అయితే ఇప్పుడు చర్చనీయాంశం అయిపోయింది. నుడా మీద ప్రధానంగా ఆయన దృష్టి సారించినట్టు తెలుస్తోంది. నుడా పరిధిలో ఎక్కడెక్కడ లేఅవుట్లు, అక్రమ లేఅవుట్లు ఉన్నా కూడా వాటన్నిటి మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు మంత్రి నారాయణ అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. అలాగే తీసుకుంటే నగరంలో సమస్యలు ఏదైతే ఉన్నాయో సమస్యలు కూడా ఉన్నాయి. ప్రధానంగా వర్షాకాలం వస్తే ఎక్కడైతే మనకు నెల్లూరు నగరం తీసుకుంటే నగరంలో అండర్ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఈ అండర్ బ్రిడ్జెస్ ఇటు రామలింగాపురం కావచ్చు, అటు మాగుంట లేఅవుట్ కావచ్చు, ఇక్కడంతా కూడా అండర్ బ్రిడ్జెస్లో నీళ్లు నిండిపోయేటువంటి పరిస్థితి, ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగేటువంటి పరిస్థితి, ప్రజల జీవనం స్తంభించేటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఇటు ఆత్మకూరు బస్ స్టాండ్ కావచ్చు, ఈ ఏరియాస్ ఏవైతే అండర్ బ్రిడ్జెస్ ఉన్నటువంటి ఏరియాస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రధానంగా సమస్యాత్మక ప్రాంతాలుగా మనం నెల్లూరులో చెప్పవచ్చు. వీటి మీద ఆయన దృష్టి సారించారు. గతంలో కూడా ఒకసారి భయంకరమైనటువంటి వరదలు వచ్చినటువంటి సమయంలో ఆ సమయంలో కూడా మంత్రి నారాయణ రాత్రనక పగలనక ప్రయత్నం చేసి ప్రజల కష్టాలు తీర్చడంలో ఆయన మమేకమయ్యారు. ప్రజలు ఎవ్వరు కూడా ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా చేయడంలో మంత్రి నారాయణ తన వంతు పాత్ర పోషించారని చెప్పొచ్చు. ఇరిగేషన్ కాలువలు ఏవైతే క్లీన్ చేయడం కానీ, కాలువలు మరమ్మతులు చేయించడం కానీ, వెంటనే ఎక్కడైతే అడ్డంగా ఉన్నాయో ఆ నిర్మాణాలు పగలగొట్టడం కానీ, ఆనాటి మేయర్ ఎవరైతే ఉన్నారో అబ్దుల్ అజీజ్, అదేవిధంగా ఆనాటి మంత్రి ఎవరైతే ఉన్నారో నారాయణ, వీళ్ళిద్దరూ కలిసి పగలనక రాత్రనక కష్టపడ్డారు. ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూశారు. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం సమీపిస్తోంది. సో ఈ వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో వీటన్నిటి మీద దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడెక్కడ కాలువలు బ్లాక్ అయ్యాయి. ప్రధానంగా నెల్లూరులో ఇదే సమస్య, డ్రైనేజీ సమస్య అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది. గత సంవత్సరం కూడా చూసాం మనం, మాగుంట లేఅవుట్ మొత్తం కూడా నీళ్లు నిండిపోయినటువంటి పరిస్థితి. సో ఈ సమస్యలన్నీ ఏవైతే ఉన్నాయో ఈ సమస్యల మీద ప్రధానంగా ఫోకస్ చేశారు. ఇంకా చూస్తే రోడ్లు ప్రధానంగా తీసుకుంటే రోడ్లు కూడా ఎక్కడికక్కడ గుంతలుగా ఉన్నాయి. వీటన్నిటి మీద సమస్యల మీద దృష్టి సారించడం జరిగింది. అక్రమ నిర్మాణాల మీద దృష్టి సారించడం జరిగింది. మొత్తానికి అభివృద్ధి వైపు నారాయణ గమనం సాగుతుందా అంటే అవునని మనం చెప్పొచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు, కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచార్య స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331232123.